హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ వరల్డ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ రోటీ పచ్చడిని ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి. దొండకాయ ఫ్రై చేయడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది, లేదంటే టేస్ట్గా ఉండదు కదా. బట్ పచ్చడి ట్రై చేయడానికి మీకు అంత టైం పట్టదండి, చాలా త్వరగా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంతో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి. ఈ పల్లీలను అయితే లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఫ్లేమ్ ఎక్కువగా పెంచితే ఇవి మాడిపోతాయండి, అందువల్ల లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. పచ్చగా లేకుండా బాగా వేగుతాయి ఈ విధంగా వేయించడం వల్ల. నేను పావు కిలోలో సగం దొండకాయలు తీసుకుంటున్నానండి, అందువల్ల 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నానండి. ఎక్కువ వేస్తే బాగుండదండి, పల్లీలు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో అయితే 10-15 పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కట్ చేసుకొని ఇందులో వేసి ఇది కూడా ఫ్రై చేయాలండి. చాలండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సర్ జార్లో తీసుకోవాలి. ఈ విధంగా దీంట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసిన దొండకాయలను ఇందులో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి దొండకాయలు బాగా కొంచెం మగ్గాలండి, మరీ పచ్చిగా లేకుండా. ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతాయండి. వీటిని కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇవి మగ్గిపోయాయండి. మరలా ఒకసారి కలిపి దీన్ని మరలా మూత పెట్టి అటు ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అయితే 2 టమాటాలు సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలండి. ఈ దొండకాయలకు 2 టమాటాలు అయితే సరిపోతాయండి. ఈ టమాటా ముక్కలు కూడా వేసి వీటిని కూడా కొంచెం కలుపుకొని మూత పెట్టేసి దీన్ని కూడా మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలకు మగ్గిపోతుందండి. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి అటు ఇటు కలిపేసేసి ఇందులో అయితే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. నానబెట్టిన చింతపండును ఇందులో వేసుకోవాలండి. ఆ వాటర్ పక్కన పెట్టుకోండి, తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ చింతపండు వేసి కొంచెం కలిపేసేయాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా దీన్ని బాగా కలుపుకోవాలి. మరలా దీన్ని కూడా మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారనిద్దామండి. మనం ఇందాక వేయించి పెట్టాం కదా పల్లీలు, పచ్చిమిర్చి, దీన్ని కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు చూసి వేసుకోండి, మరి ఎక్కువగా వద్దు. మూత పెట్టేసి దీన్ని మిక్సీ వేద్దామండి. దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి, కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా మెత్తగా లేకుండా రోట్లో దంచిన విధంగా ఉండే విధంగా. ఇది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఈ చల్లారిన టమాటో దొండకాయలను కూడా ఇందులో వేసుకోవాలండి. దీన్ని మరలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి, మిక్సీ పట్టాలండి. తర్వాత అయితే ఇందులో 4-5 వెల్లుల్లి రేకులు కూడా వేసుకోండి. ఇది వేసి ఇంకొకసారి మిక్సీ పట్టండి. మనం నానబెట్టిన చింతపండు వాటర్ కూడా వేసుకొని ఒక్కసారి అలా తిప్పండి, ఎక్కువగా తిప్పవద్దు. ఇందులో అయితే నేను కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయవచ్చు. నేను మటుకు వేస్తున్నానండి. కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేస్తున్నాను, చిన్నది. ఇది వేసి ఒక్కసారి అట్లా తిప్పండి చాలండి, ఎక్కువగా మరీ ఎక్కువ తిప్పకుండా.
కచ్చపచ్చగా అట్లా దంచండి. రోట్లో దంచుకున్న విధంగా ఉంటుంది. చూడండి, దొండకాయ పచ్చడి రెడీ అయింది. టేస్టీగా చాలా త్వరగా 5 నిమిషాలు చేసుకోవచ్చండి ఇది మొత్తము. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఇక వేరే కూర ఏది అవసరం లేదండి. దీంతోటే అన్నం మొత్తం తినేయవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీన్ని పోపు వేస్తున్నానండి నేనైతే. దీన్ని పోపు వేయకపోయినా కానీ అలాగే మొత్తం తినేయచ్చండి. చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.